మటన్ అంటే ఎవరండి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. చాలా రెసిపీస్ ఉంటాయి. కానీ మన అమ్మ చేసే విధానం, ఆ టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఈజీ అండ్ సింపుల్. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకుందాం. అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకుందాం. వాటర్ వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేలోపల మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జారులో ఆనియన్, టమాటో వేసి మిక్సీ పట్టించుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో ఆయిల్, 2 లవంగం, ఒక పట్టా వేసి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులోని ఇప్పుడు ఆనియన్, టమాటా పేస్ట్ వేసి వేయించుకుందాం. బాగా వేయించి గోల్డెన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసాక బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసి తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి. నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది, వేసుకున్నాను. 10 మినిట్స్ ఉడికించుకుందాం. మసాలా బాగా పట్టాలి కదా మటన్కి. 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ కర్రీ రైస్ కన్నా సంగటికి చాలా బాగుంటుందండి. గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని. మా అమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేదండి చిన్నప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, మటన్ రెడీ. ఈజీ అండ్ సింపుల్. మన ఫైనల్ టచ్ కొత్తిమీర చల్లుకొని దించుకొని తినడమే ఇంకా. బాయ్. అరే, చికెన్ ఫ్రై, ఎప్పుడు చికెన్ పులుసు, చికెన్ చుక్క, చికెన్ రైస్ ఇవేనా? ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించుకున్న తర్వాత కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయ వేసి కూడా వేయించుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కూడా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో నేను ఎలాంటి మసాలాస్ యూస్ చేయట్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. టమాటో వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం 1/2 కేజీ చికెన్ వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చేటప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత వేయించుకున్నాక 2 స్పూన్స్ కారం వేసి బాగా వేయించుకోవాలి. మనం ఎంత బాగా వేయించితే అంత బాగుంటుంది, అంత టేస్ట్ వస్తుంది. ఎంత బాగా వేయించుకోవాలి. ధనియాల పొడి కానీ కారం చికెన్కి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లేదు నాకు ఫ్రైగా వద్దు, కొద్దిగా గొజ్జుగా కూడా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. కొత్తిమీర చల్లుకొని రైస్లో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అరే, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు బయట తినడమేనా? ఒక్కసారి మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం. పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 ఎగ్స్ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పెప్పర్ వేసి వేయించుకోవాలి. వేగింది సపరేట్గా ప్లేట్ తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే పెనంలో ఆయిల్ వేసుకొని బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే క్యాప్సికమ్ కూడా వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ వేగాక ఇందులోనే కొద్దిగా సాల్ట్, పెప్పర్, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా వేసి వేయించుకుందాం. రైస్ వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ వేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి, మనం బయట తిన్న ఫీలే వస్తుందండి. అంత బాగుంది తెలుసా. ఎంత ఈజీ అంటే ఎలాంటి సాస్ లేదు, ఎలాంటి వెనిగర్ లేదు, వేసుకోకుండా అదే టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి అలా కలిపి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంతోపాటు చికెన్ కబాబ్ పెట్టుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. అబ్బాబ్బా, ఏం టేస్ట్ అండి అసలు.